నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సింధూర మాడుగుల, ఎంసీహెచ్ యూరాలజిస్ట్. ప్రస్తుతం నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లాగా చేస్తున్నాను ఏకశిల హాస్పిటల్ హనుమకొండ. ప్రస్తుతానికి మన దగ్గర ఏప్రిల్ 28 నుంచి ఫ్రీ యూరాలజీ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఓపీ అండ్ ఓటీ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటున్నాయి. ఓపీ అంటే అన్ని రకాల కిడ్నీ సమస్యలు, అనగా కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, లేదా యూరిన్ లో ఇన్ఫెక్షన్, యూరిన్ తరచుగా పోవడం లేదా ఇబ్బందిగా పోవడం, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో మాత్రం యూరిన్ దగ్గుతున్నా కానీ తుమ్ముతున్నా కానీ లీక్ అవ్వడం, ఇలాంటి కామన్ కన్సర్న్స్ ఉంటాయి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చూస్తాము. ఇంకా కిడ్నీ పంతరం ఏమైనా తగ్గిపోవడం కానీ, లేదా కిడ్నీ సమస్యలు, యూరిన్ బ్లాడర్ సమస్యలు ఏవైనా కానీ చూడడం జరుగుతుంది. వాటికి సంబంధించి టెస్ట్లు సచ్ యాజ్ యూరిన్ కల్చర్ టెస్ట్ కానీ, యూరిన్ అనాలిసిస్ టెస్ట్ కానీ, కిడ్నీ ఫంక్షన్ RFT అంటాము, సీరం క్రియాటినిన్ అండ్ యూరియా, ఇలాంటి టెస్ట్, లేదంటే సిటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్, ఏదైనా సరే 24/7 అవైలబుల్ ఉంటాయి. ఏది నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా వచ్చి చూపించుకొని స్కానింగ్ చేయించుకోవచ్చు మనం. అది చూసిన తర్వాత అవైలబుల్ సర్వీసెస్ కూడా 24/7 అవైలబుల్ ఉన్నాయి. అంటే సర్జరీస్, చిన్న స్టోన్ సర్జరీస్ URSL అంటాము, ఎండోస్కోపిక్ గా వెళ్ళి బ్లాస్ట్ చేసి స్టోన్స్ తీయడము, లేదా లేజర్ సర్జరీ, ద లేటెస్ట్ టెక్నాలజీ, అది కూడా ఎండోస్కోపిక్ సర్జరీయే, కాకపోతే పిన్ హోల్ అంటాము, PCNL. అలా కాకుండా ఆ హోల్ కూడా లేకుండా స్టోన్స్ అనేవి క్లియర్ చేయడం. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ గా ఉన్న టెక్నాలజీ, చాలా మంది ప్రిఫర్ చేస్తుంది కూడా. ప్రస్తుతానికి పేషెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చే వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు, లేజర్ సర్జరీయే కావాలి మాకు, పిన్ హోల్ కూడా వద్దు, మాకు ఆ పిన్ హోల్ అయితే కిడ్నీ పంతనం తగ్గుతుందేమో. యూజువల్లీ కిడ్నీలో పంతనం అంతగా ఏం తగ్గదు ఈ సర్జరీ చేయంగా, కాకపోతే దానికన్నా ఇది బెటర్, అడ్వాన్స్డ్ అని చేయడమే. దేని ఫ్లాస్ దానికి ఉంటాయి మనకి, కాకపోతే ఏదైనా సరే చేయొచ్చు, పేషెంట్ కండిషన్ బట్టి వెళ్తాం మనము. అండ్ కిడ్నీకి సంబంధించిన జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, అందరికీ తెలిసిందే. ఇక్కడ వరంగల్ ఆల్రెడీ బాగా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్ లో ఉంటుంది మనకి. అండ్ భూపాలపల్లి, నర్సంపేట లాంటి గ్రామాల ప్రజల్ని చాలా చూసాను ఈ మధ్య కాలంలో రావడం. ఎస్పెషల్లీ 20 నుంచి 40 years పీపుల్ వాళ్ళైతే ఎక్కువగా వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా హార్డ్ వర్కింగ్ పీపుల్, అగ్రికల్చర్ వర్కింగ్ పీపుల్ ఇలా ఉంటారు. ఈ క్లైమేట్ లో వాటర్ ఇంటేక్ ని నెగ్లెక్ట్ చేయడం కానీ, ఇలా ఉండడం వల్ల డిహైడ్రేటెడ్ స్టేట్ లో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్ ని మధ్య ఎక్కువ చూడడం జరిగింది. సో ఏదైనా సరే ఏం చిన్న సిమ్టమ్ అంటే, సిమ్టమ్స్ ఏముంటాయని అడుగుతారు. ప్రతి బ్యాక్ పెయిన్ కిడ్నీ స్టోన్ అని అవ్వాల్సిన అవసరం లేదు, కానీ యూజువల్లీ అయితే వెనక నుంచి పక్కగా వచ్చి ఇంకా ముందుకి రావడం, యూరిన్ లో మంట రావడం, యూరిన్ తట్టుకున్నట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళైతే అయి ఉండొచ్చు అని అనుకుని వచ్చి తొందరగా స్కానింగ్ అవి టెస్ట్ చేయించుకోండి. తర్వాత ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం. ఎక్కువ అంటే ఇంత అంత అని చెప్పలేము, మినిమం అయితే 3 liters వరకు తీసుకోవాలి. బాగా డిహైడ్రేషన్ లో ఉండేవాళ్ళు, సచాస్ అది ఇందాక చెప్పినట్టు అగ్రికల్చర్ పీపుల్, బాగా హాట్ క్లైమేట్, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్స్ అంటారు, ఇలా వీళ్ళు కూడా బయట ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంటేక్, మీకు అర్థమైపోతుంది, బాగా స్వెట్ అవుతుంటాము, డిహైడ్రేట్ అవుతూ ఉంటాము, వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి మనం. అండ్ షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, స్వతహాగానే చాలా ఇయర్స్ గా బీపీ షుగర్ ఉండడం వల్ల కిడ్నీస్ ఆల్రెడీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి, పంతనం మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తే అసలు నెగ్లెక్ట్ చేయలేము. వాళ్ళకి పైలోనెఫ్రైటిస్, ఎంజైమాటస్ పైలోనెఫ్రైటిస్ అనే కండిషన్స్ వస్తాయి, అవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. సో అది రాకముందే జ్వరం వస్తుంది, వణుకు వస్తుంది, యూరిన్ లో మంట వస్తుంది, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తొందరగా వస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మనము.